కౌరవులు, పాండవుల అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూడాలని బ్రాహ్మణులు, క్షత్రియులతో పాటు 4 వర్ణాల వారు నగరం నుండి రంగస్థలానికి వచ్చారు. క్షణకాలంలోనే పెద్ద జనసముదాయం అక్కడ గుమికూడింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంక కథలోకి వెళ్తే హస్తినాపురం నగరవాసులంతా కౌరవులు, పాండవుల అస్త్రవిద్యా ప్రదర్శనని చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు తెల్లని బట్టలు కట్టుకొని, తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి, తెల్లని పూలమాలలను, చందనాలను అలంకరించుకొని, పుత్రునితో పాటు ద్రోణాచార్యుడు రంగస్థలం మధ్య భాగంలోకి వచ్చాడు. అగ్నితో కూడిన ఆదిత్యుడు నిర్మలమైన గగనం మీదకి వచ్చినట్లు ద్రోణుడు అశ్వత్థామతో సహా రంగం మధ్యలోకి వచ్చాడు. ద్రోణుడు దేవుడికి పూజ చేసి బ్రాహ్మణుల చేత మంత్రపూర్వకంగా మంగళ విధి నిర్వహించాడు. ధృతరాష్ట్రుడు సువర్ణమణి పుష్పాలను, వివిధ వస్త్రాలను దక్షిణగా ద్రోణాచార్యుడికి, కృపాచార్యులకి ఇచ్చాడు. దాన హోమాది పుణ్యకర్మలు ముగిసిన తర్వాత వివిధ రకాల శస్త్ర అస్త్ర సామాగ్రిని తీసుకొని చాలా మంది రంగస్థలంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత భరత శ్రేష్టమైన వీరులంతా వేళ్ళకి తొడుగులు ధరించి, నడుం బిగించి, అమ్ములు పొదలను ధరించి, ధనస్సులను చేతపట్టి పెద్ద పెద్ద రథాలను ఎక్కి రంగస్థలం మీదకి వచ్చారు. తర్వాత యుధిష్ఠిరుడు మొదలుగా కౌరవులు, పాండవులు వయస్సు రీత్యా పెద్దవారి వరుసలో వచ్చి రణరంగం మధ్యలో ఉన్న ద్రోణుడికి, కృపాచార్యుడికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకొని యుద్ధ ప్రదర్శనకి కావలసిన శస్త్రాలకు నమస్కరించి వాటిని పూలతో అర్చించారు. కౌరవులు, పాండవులు అందరూ ఎర్ర చందనాన్ని పూసుకొని, ఎర్రని పూలమాలలను ధరించి, బంగారు నగలు వేసుకొని, ఎర్రని పతాకాలను రథాలపై ఉంచి, ద్రోణుని అనుమతితో ధనుర్బాణాలను చేతబట్టి, అల్లెత్రాటిని బిగించి, బాణాలను ఎక్కుపెట్టి, ఠంకారంతోనూ చప్పట్లతో సమస్త భూతాలను అర్చించారు. ఆ తర్వాత అందరూ వారి వారి అస్త్రవిద్యను ప్రదర్శించారు. వారు గుర్రాలపై స్వారీ చేస్తూ, తమ పేర్లతో ప్రకాశిస్తున్న వివిధ బాణాలను చాలా నేర్పుగా వదులుతూ వేగంగా లక్ష్యాలను బ్రద్దలు కొట్టారు. అది చూసిన ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అస్త్రవిద్యా ప్రదర్శన ముగిసిన తర్వాత రథాలను వివిధ మార్గాలలో నడిపించే విన్యాసాలను చూపించారు. ఆ తర్వాత ఏనుగులను ఎక్కి, రథాలను ఎక్కి పాదాచారులై కూడా యుద్ధం చేయడాన్ని, కుస్తీ పట్టడంలోని నేర్పును కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత కత్తి, డాలు ధరించి ఒకరిపై ఒకరు దాడి చేస్తూ కత్తి తిప్పడంలోని శాస్త్రీయ మార్గాలను ప్రదర్శించారు. ఆ తర్వాత నిరంతరము ఒకరినొకరు గెలవాలన్న కోరికతో ఉన్న దుర్యోధనుడు, భీమసేనులు ఇద్దరూ గదలు పట్టుకుని రంగభూమిపైకి వచ్చారు. అప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతంలాగా కనిపించారు. అప్పుడు వారిద్దరూ ఎలా ఉన్నారు అంటే, ఒక ఆడ ఏనుగు కోసం పోరాడబోతున్న 2 మదపుటేనుగుల్లాగా కనిపించారు. వారిద్దరూ గదలను ప్రదక్షిణంగాను, అప్రదక్షిణంగాను, మండలాకారంలోనూ తిప్పుతూ గదాయుద్ధం చేస్తున్నారు. ఆ సన్నివేశాన్నంతా విదురుడు ధృతరాష్ట్రుడికి, కుంతి, గాంధారికి చెప్తూ ఉన్నారు. సుయోధనుడు, భీమసేనుడు రంగంలోకి దిగి గదలతో పోరాడుతున్నప్పుడు ప్రేక్షకులంతా ఆ ఇద్దరిపై పక్షపాతంతో కూడిన స్నేహం వలన రెండుగా చీలిపోయి ఆహా సుయోధన, ఓహో భీమ అని అరుస్తూ ఉన్నారు. దుర్యోధనుడు అసలు పేరు సుయోధనుడు. అతని చెడ్డ బుద్ధి వలన దుర్యోధనుడు అయ్యాడు. వారిద్దరి భీకర గదాయుద్ధాన్ని చూసి ద్రోణాచార్యుడు అశ్వత్థామను పిలిచి ఇలా అంటాడు: వీరిద్దరూ పరాక్రమశాలులు, యుద్ధ విద్యలో నిష్ణాతులు. వారిని ఇంకా ఆపు. వీరిద్దరి వల్ల రంగస్థలమంతా కోపోద్రిక్తం కాకూడదు అని అన్నాడు. అశ్వత్థామ వేగంగా వెళ్లి, భీమా, సుయోధన, ఇది గురువు ఆదేశం. మీరిద్దరూ యోగ్యులే, ఇక యుద్ధం చాలు అని అన్నాడు. భీముడు, దుర్యోధనుడు యుద్ధం ముగించారు. ఆ తర్వాత ద్రోణుడు రంగంలోకి ప్రవేశించి ఇలా అన్నాడు: నాకు నా కుమారుడి కన్నా ఇష్టమైనవాడు, సర్వ శస్త్రాలలో నిపుణుడు, సాక్షాత్ నారాయణ సమానుడైన ఇంద్రకుమారుడు అర్జునుడు. ఇతని నైపుణ్యాన్ని గమనించండి అని అన్నాడు ద్రోణుడు. అప్పుడు అర్జునుడు ఉడుము చర్మంతో చేసిన వేలి తొడుగును ధరించి, అమ్ముల పొద నిండా బాణాలను నింపుకొని, వింటిని చేతపట్టి, బంగారు కవచాన్ని ధరించి రంగస్థలంపైకి వచ్చాడు. అప్పుడు రంగస్థలం అంతా ఉప్పొంగిపోయింది. అన్ని వైపుల నుండి శంఖధ్వనులు, వివిధ వాద్యధ్వనులు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇతనే శ్రీమంతుడైన కుంతి కొడుకు, దేవేంద్రుని కొడుకు, పాండవుల్లో మధ్యముడు, కురువంశ సంరక్షకుడు అని అంటుంటే కుంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందంతో. ఆ కోలాహలాన్ని విన్న ధృతరాష్ట్రుడు విదురునితో ఇలా అంటాడు: ఉన్నట్టుండి హఠాత్తుగా రంగస్థలం నుండి ఇంత కోలాహలమేంటి, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు విదురుడు, మహారాజా, పాండుకుమారుడైన అర్జునుడు కవచం ధరించి రంగస్థలంపైకి వచ్చాడు, అందుకే ఈ కోలాహలం అని అన్నాడు. ఆ తర్వాత అర్జునుడు తన విద్యను ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రంతో నిప్పును,
వారుణాస్త్రంతో నీటిని, వాయువ్యాస్త్రంతో గాలిని, పర్జన్యాస్త్రంతో మేఘాలను సృష్టించాడు. భౌమాస్త్రంతో నేలను, పర్వతాస్త్రంతో పర్వతాలను సృష్టించాడు. అంతర్ధానాస్త్రంతో తనంత తాను అదృశ్యమయ్యాడు. ఒక క్షణం పొడవుగా, మరొక క్షణంలో పొట్టిగా కనిపిస్తున్నాడు. రథంపై క్షణకాలం కనిపించి మరుక్షణంలో నేలపైకి దిగుతున్నాడు. ఆ తర్వాత అర్జునుడు చిన్నవి పెద్దవి సూక్ష్మమైన లక్ష్యాలను వివిధ బాణాలతో భేదించాడు. రంగమండపంలో లోహ నిర్మితమైన ఒక పందిని ఉంచారు. అది గుండ్రంగా తిరుగుతోంది. తిరుగుతున్న దాని ముఖం పైన అర్జునుడు ఒక్కసారే విడివిడిగా ఉన్న 5 బాణాలను ప్రయోగించాడు. అవి 5 అయినా ఒక్కటేలాగా కనిపించాయి. అలాగే ఒకవైపు ఎద్దు కొమ్మును తాడుతో కట్టారు. అది కదులుతోంది. కొమ్ము రంధ్రంలో అర్జునుడు 21 బాణాలు నాటేటట్లు విసిరాడు. అలాగే కత్తి, విల్లు, గద మొదలైన వాటితో కూడా అనేక వ్యూహాలను ప్రదర్శించాడు అర్జునుడు. అక్కడితో అర్జునుడి అస్త్ర విద్యా ప్రదర్శనం ముగిసింది. పాండవులు 5 ద్రోణుని చుట్టూ నిలబడ్డారు. దుర్యోధనుడు కూడా లేచి నిలబడ్డాడు. దుర్యోధనుని 100 సోదరులు అశ్వత్థామతో కలిసి దుర్యోధనుడి చుట్టూ నిలబడ్డారు. చేతిలో ఆయుధంతో తన చుట్టూ సోదరులు నిలవగా గద చేతపట్టి నిలిచిన దుర్యోధనుడు గతంలో దానవ సంహారంలో దేవగణాలు పరివేష్టించిన దేవేంద్రుని వలె ప్రకాశించాడు. అప్పుడు ఒక పెద్ద చప్పుడు వినిపించింది. ఆ ధ్వని వజ్రాలను పొడిచేస్తున్న శబ్దంలాగా ఉంది. ఆ చప్పుడు విని ప్రజలంతా పర్వతాలు బ్రద్దలవుతున్నాయా, భూమి చీలిపోతుందా అన్నట్లు భయపడ్డారు. ప్రేక్షకులంతా ద్వారం వైపు చూశారు. అక్కడ ఒకతను కవచం ధరించి, బంగారు కుండలాలను ధరించి, ధనస్సు పట్టుకొని, నడుముకి కత్తిని కట్టుకొని కదిలి వస్తున్న పర్వతంలాగా రంగస్థలం మీదకి వచ్చాడు. అతను సింహం వలె, ఏనుగుల వలె బలపరాక్రమాలు కలవాడు. దీప్తిలో సూర్యునితోనూ, కాంతిలో చంద్రునితోనూ, తేజస్సులో అగ్నితోనూ సమానమైనవాడు. అతడే కర్ణుడు. మహాబాహుడైన కర్ణుడు రంగమండపమంతా ఒకసారి చూసి ద్రోణుడికి నమస్కరించాడు. అయితే ఆ నమస్కృతిలో పెద్దగా గౌరవ భావం లేదు. అక్కడున్న ప్రేక్షకులంతా ఇతను ఎవరా అని చూస్తూ ఉన్నారు. అప్పుడు కర్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, నువ్వు ఈ రంగస్థలంపై ప్రదర్శించిన దానికన్నా విశిష్టమైన విన్యాసాలను ఈ ప్రేక్షకుల సమక్షంలో నేను ప్రదర్శించగలను. నీ గురించి నువ్వు గర్వపడవద్దు అని అన్నాడు కర్ణుడు. ఆ మాటకి ఒక్కసారిగా ప్రేక్షకులందరూ లేచి నిలబడ్డారు. దాంతో దుర్యోధనుడికి ఎంతో ఆనందం కలిగింది. అర్జునుడికి కోపం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు ప్రదర్శించిన అస్త్ర విద్యా కౌశలం అంతా తాను కూడా ప్రదర్శించి చూపించాడు. అప్పుడు దుర్యోధనుడు సోదరులతో సహా ఆనందంతో కర్ణుడిని కౌగిలించుకుని ఇలా అంటాడు: మహాబాహు, నీకు స్వాగతం. నా అదృష్టం కొద్దీ వచ్చావు. నేను ఈ కురురాజ్యం అంతా నీదే, స్వేచ్ఛగా అనుభవించు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, నువ్వు చెప్పిందంతా జరిగినట్లే భావిస్తాను. తమతో స్నేహాన్ని కోరుకుంటున్నాను అని అన్నాడు కర్ణుడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు: నాతో పాటు భోగాలను అనుభవించు, నీ బంధువుల అభిష్టాలను నెరవేర్చు, సమస్త శత్రువుల శిరస్సులపై పాదాలు నిలుపు అని అంటాడు దుర్యోధనుడు. ఇది అంతా గమనిస్తున్న అర్జునుడు కర్ణుడితో ఇలా అంటాడు: కర్ణ, పిలవని పేరంటానికి వచ్చిన వారు, అడగకుండా మాట్లాడేవారు ఏ లోకాలకి పోతారో ఆ లోకాలకి నా చేత చచ్చి నువ్వు కూడా పోతావు అని అన్నాడు అర్జునుడు. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు: అర్జున, ఈ రంగస్థలం అందరికీ చెందింది కాని నీ ఒక్కడికే కాదు. బలపరాక్రమ సంపన్నులైన వారే రాజులు. ధర్మం కూడా బలాన్ని అనుసరిస్తుంది. నిష్ఠూరంగా మాట్లాడడం బలహీనుల మార్గం. శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు. ఇప్పుడు గురువు సమక్షంలోనే నా బాణాలతో నీ తలను అపహరిస్తాను అని అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత అర్జునుడు ద్రోణుని ఆదేశంతో వెంటనే తన సోదరులతో పాటు యుద్ధానికై కర్ణుణ్ణి సమీపించాడు. దుర్యోధనుడు కూడా తన సోదరులతో పాటు ధనస్సు చేతపట్టి యుద్ధానికి సిద్ధమై కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. కర్ణుడి వైపు ధృతరాష్ట్రుడి కొడుకులంతా నిలబడ్డారు. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు అర్జునుడి వైపు నిలబడ్డారు. రంగస్థలంలోని ప్రేక్షకులందరూ కర్ణుడి వైపు కొంతమంది, అర్జునుడి వైపు కొంతమందిగా రెండుగా చీలిపోయారు. కుంతీదేవి కర్ణుణ్ణి చూసి అతను తన కొడుకే అన్న వాస్తవాన్ని గుర్తించి మూర్ఛపోయింది. దాసీ జనం చందన జలాన్ని చిలకరించి ఆమెని స్పృహలోకి తీసుకొచ్చారు. కుంతి యుద్ధానికి సన్నద్ధులైన తన 2 కుమారులను చూసి కంగారు పడింది. కాని వారిని వారించే ఉపాయమేమీ ఆమెకి తోచలేదు. అప్పుడు కృపాచార్యుడు కర్ణుడితో ఇలా అంటాడు: కర్ణ, ఇతను కుంతి చిన్న కొడుకు, పాండునందనుడు, కురువంశస్థుడు. నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. అయితే నువ్వు కూడా ఇలాగే నీ తల్లిని, తండ్రిని, కులాన్ని ఈ రాజలోకానికి తెలియచెప్పు. నువ్వు ఏ వంశానికి చెందినవాడవు అది తెలిసిన తర్వాత అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో నిర్ణయింపబడుతుంది. రాజకుమారులు కులం తక్కువ వారితోనూ, ఆచారంలో తక్కువైన వారితోనూ యుద్ధం చేయరు అని అన్నాడు కృపాచార్యుడు. ఆ మాట విని కర్ణుడి ముఖం సిగ్గుతో వాలిపోయింది. వాడిపోయిన పద్మంలాగా కనిపించింది. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుడితో ఇలా అంటాడు: ఆచార్య, ఉత్తమ కులంలో పుట్టినవాడు, శూరుడు, సేనాధిపతి. ఈ ముగ్గురు రాజులే. ఈ అర్జునుడు
రాజు కాని వానితో యుద్ధం చేయడానికి ఇష్టపడకపోతే ఈ కర్ణుడిని ఇప్పుడే అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితోనూ భీష్మునితోనూ సంప్రదించి బ్రాహ్మణుల ద్వారా పట్టాభిషేకానికై అవసరమైన సామాగ్రిని తెప్పించి ఆ క్షణంలోనే మహారథుడైన కర్ణుణ్ణి సింహాసనంపై కూర్చోపెట్టి మంత్రవేత్తలైన బ్రాహ్మణుల ద్వారా పేలాలు పూలు కలిపి స్వర్ణ కలశాలతో నింపిన నీటితో పట్టాభిషేకం చేస్తాడు కర్ణుడికి కిరీటము హారాలు కంకణాలు అన్ని అలంకరించారు. గొడుగును వింజామరలను కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అంటాడు: రాజశ్రేష్ఠ, నాకు రాజ్య పట్టాభిషేకం చేశావు. దీనికి సాటిగా నేను నీకు ఏమి ఇవ్వగలను ఆదేశించండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు నీతో ఎడతెగని స్నేహాన్ని కోరుకుంటున్నాను కర్ణ అని అన్నాడు. దుర్యోధనుడు అలా అనగానే కర్ణుడు అలాగే అని సమాధానమిచ్చి సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత కర్ణుడి తండ్రి అయిన అధిరథుడు రంగస్థలంలోకి వచ్చాడు. ఆయన ఉత్తరీయం జారిపోతుంది. చెమట పట్టి శరీరం కంపిస్తుంది. తండ్రిని చూసి ఆయన మీద ఉన్న గౌరవంతో కర్ణుడు వింటిని విడిచిపెట్టి పట్టాభిషేకంతో తడిచి ఉన్న తన తలను ఆయన పాదాలపై ఉంచి నమస్కరించాడు. అధిరథుడు ప్రేమతో కర్ణుడిని గుండెకు హత్తుకున్నాడు. అధిరథుణ్ణి చూసి భీమసేనుడు కర్ణుడు సూతపుత్రునిగా గ్రహించి నవ్వుతూ ఇలా అన్నాడు: సూతపుత్ర, యుద్ధంలో అర్జునుడి చేతిలో చావడానికి కూడా నీకు అర్హత లేదు. నీ కులానికి తగినట్లుగా వెంటనే నువ్వు కొరడాని చేతపట్టు. అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా నీకు అర్హత లేదు అని అన్నాడు భీముడు. భీమసేనుని ఆ మాటలను విని కర్ణుడు బాధపడి పెద్ద నిట్టూర్పు విడిచి ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి చూశాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో భీముడు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు: భీమా, ఈ విధంగా మాట్లాడడం నీకు తగదు. క్షత్రియులకు బలమే ప్రధానం. బలం ఉంటే హీన క్షత్రియులతో కూడా పోరాడవలసిందే. శూరుల పుట్టుక, ఏరుల పుట్టుకలోని వాస్తవాలను తెలుసుకోవడం చాలా కష్టం. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అగ్ని నీటి నుండి పుట్టింది. రాక్షస సంహారం చేయగల వజ్రాయుధం దదీచి వెన్నెముక నుండి తయారయ్యింది. సమస్త గుహ్య స్వరూపుడైన స్కాంద భగవానుడు అగ్ని, కృత్తిక, రుద్రుడు, గంగ వీరందరికీ కొడుకు అని అంటారు. ఎంతమంది బ్రాహ్మణులు క్షత్రియులకు పుట్టిన వాళ్లే. విశ్వామిత్రుని వంటి క్షత్రియులు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందారు. అంతెందుకు, శస్త్రదారులలో మేటి అయిన ద్రోణాచార్యుడు కలశం నుండి పుట్టాడు. గౌతమ మహర్షి వంశంలో పుట్టిన కృపాచార్యుడు రెల్లు పొదల నుండి పుట్టాడు. మీ సోదరుల పుట్టుక ఎలాంటిదో అది కూడా నాకు తెలుసు. సర్వ శుభ లక్షణాలతో కూడి కవచ కుండలాలతో పుట్టిన ఈ సూర్య తేజస్కుడు కర్ణుడు సూత స్త్రీకి ఎలా పుట్టగలడు? జింక పులిని కంటుందా? తన బాహుబలం, ఆదేశాలను శిరసావహించడానికి సిద్ధపడిన నా మిత్రుడు అంగరాజ్యానికే కాదు, సమస్త భూమండలానికి రాజు కాదగినవాడు. నేను చేసిన ఈ పని ఎవరికైనా నచ్చకపోతే వెంటనే బాణం ఎక్కుపెట్టొచ్చు అని అన్నాడు దుర్యోధనుడి ఆ మాటలకు రంగస్థలం అంతా అభినందనలతో పాటు యుద్ధం జరుగుతుందన్న భయంతో హాహాకారాలు చేశారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. దుర్యోధనుడు కర్ణుడి చెయ్యి పట్టుకుని రంగస్థలం నుండి నిష్క్రమించాడు. పాండవులు కూడా ద్రోణుడితో, కృపునితో, భీష్మునితో కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. ప్రేక్షకులలో కొందరు అర్జునుడి గురించి, కొందరు కర్ణుడి గురించి, మరికొందరు దుర్యోధనుడి గురించి మాట్లాడుకుంటూ వెళ్లారు. కుంతీదేవి కర్ణుడిని తన కొడుకుగా గుర్తించి ఆనందించింది. కర్ణుడి స్నేహం తర్వాత దుర్యోధనుడికి కూడా అర్జునుడి కారణంగా కలిగిన భయం తొలగిపోయింది. కర్ణుడితో సమానమైన విలుకాడు భూమిపై లేడు అని ధర్మరాజు కూడా భావించాడు. కాబట్టి పాండవులు ఎంత ధర్మాత్ములైనా కర్ణుడి విషయంలో కులం పేరుతో భీముడు చేసిన అవమానం ప్రశంసనీయం కాదు. కర్ణుడు కూడా అర్జునుడితో సమానమైన వీరుడు. కాని అతని పుట్టుక గురించి ఎవరికీ తెలీదు. అందరూ సూతపుత్రుడనే అనుకుంటున్నారు. భీమసేనుడు కర్ణుణ్ణి తిరస్కరించాడు. సూతపుత్రుడివి, నీకు అర్హత లేదు అన్నాడు. అదే క్షణంలో దుర్యోధనుడు ముందుకు వచ్చి కర్ణుణ్ణి సత్కరించి అంగదేశానికి రాజుని చేశాడు. కర్ణుడు రాజయ్యాడు. కాని అదే రోజు అతని విధి కూడా దుర్యోధనుడితో బంధించబడింది. ఈ కథ మనకి చెప్పేది ఒకటే: ప్రతిభ కన్నా అవకాశం ముఖ్యం. అవకాశం కన్నా దానిని ఇచ్చిన వ్యక్తి ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.